చూడండి ఎస్పీ గారు, లక్ష్మి చనిపోయిన రోజు హాస్పిటల్ నుంచి మీకు ఏమైనా ఫోన్ వచ్చింది? లక్ష్మి రేప్ కి గురి కాబడిందని, చావు బతుకుల మధ్య ఉందని వచ్చింది. చావు బతుకుల్లో ఉన్నట్టు వచ్చింది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఆమె మరణ వాగ్మూలం తీసుకోవడానికి మెజిస్ట్రేట్ని తీసుకెళ్లాలని మీకు తెలియదా? ఆ అమ్మాయి చాలా మంచి పిల్ల. మా హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు గారి కూతురు. నాకు బాగా తెలిసినందువల్ల తనకెలా ఉందనే ఆలోచించాను తప్ప నాకు వేరే సెకండ్ థాట్ రాలేదు సార్. 10 ఏళ్ల నుంచి సర్వీస్లో ఉన్నారు, పైగా ఎస్పీ ర్యాంక్లో ఉన్నారు. మీకే ఫార్మాలిటీస్ గుర్తుకు రాలేదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. చూడండి ఎస్పీ గారు, లక్ష్మి చనిపోయే ముందు మీతో ఏం చెప్పింది? ఈ చిన్న అబ్బాయి తనను రేప్ చేశాడని, ఇతనికి శిక్ష పడేలా చేయాలని నా చేతిలో చెయ్యి వేయించుకొని మాట తీసుకొని మరీ కన్ను మూసింది సార్. ఈయన ఇలా చెప్తున్నారు, కానీ నా క్లయింట్ చిన్నబ్బా విపరీతమైన కడుపు నొప్పితో క్రితం రోజు రాత్రే హాస్పిటల్లో జాయిన్ అయినట్టు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు హాస్పిటల్ వారు ఇచ్చినటువంటి మెడికల్ రిపోర్ట్. నో సార్, ఇదంతా వీళ్ళు కావాలని ఆడుతున్న డ్రామా సార్. ఎస్, ఇవన్నీ డ్రామాలే, కట్టుకథలే. ఇదేంటో తెలుసా? అసలు లక్ష్మి రేప్ చేయబడలేదని, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నదని డాక్టర్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్. సాక్ష్యాధారాల్ని పరిశీలించిన మీదట చిన్నబ్బను నిర్దోషిగా విడుదల చేస్తూ సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఇలాంటి కేసుల్ని కోర్టు వారి ముందుకు తీసుకురావద్దని ఎస్పీ యుగంధర్ని హెచ్చరిస్తున్నాను. వీడు నమ్మించి గొంతుకొస్తాడన్నా, వదలకన్నా విని వదలనరా. ఏసే అన్నా, వీణేసేదాకా మందు ముట్టను ముండను ముట్టను. రై, నిన్నెప్పుడేస్తానో తెలియదు కానీ త్వరలోనే వేస్తా. ఎస్పీ, చూసినావా నా కొడుకును నేను బయటకు తెచ్చుకున్నాను. ఎట్టా ఉంది నా పవర్? ఆయన ఏం చెప్తాడు? మనం కోర్టులో ఇచ్చిన షాకులకి బుర్ర గిర్రం తిరిగిపోయి ఉంటుంది. అట్టా చూడబోకబ్బా, భయపడి చచ్చిపోతుందేం. ఏమండి, భోజనం ఇప్పటికే 4 సార్లు వేడి చేశాను, చల్లారిపోతుంది, రండి. నాకు ఆకలిగా లేదు, నువ్వు భోంచే. అన్నం మీద మీకేంటండి విరోధం? భోంచేద్దు, రండి. విరోధం? ఎవరితో నాకు విరోధం? ఏమండి, మీకు డ్యూటీయే మొదటి భార్య, నేను మీ రెండో భార్యని, డ్యూటీకే నిజాయితీగా అంకితం కండి అని బాధలను కూడా సంతోషాలుగా మార్చుకునే నీతోనా నాకు విరోధం? కోర్టులో కేసు ఓడిపోయి కంటి నిండా నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోయిన ఆ సుబ్బారావుతోనా నాకు విరోధం? చెల్లెల్లాంటి పిల్ల ఇదే చేతికి రాఖీ కట్టింది, చేతిలో చెయ్యి వేయించుకొని వాడిని వదలొద్దు అంటే ఏమీ చేయలేక వదిలేశాను. ఆ పిల్లతోట నాకు విరోధం? ఎస్, వీళ్ళంతా నాకు విరోధులే. అందుకే వీళ్ళకి ఏమీ చేయలేకపోయాను. పేదవాడికి న్యాయం చేయాలనుకోవడం తప్పు, తప్పు చేసిన వాడు ఎంత పెద్దవాడైనా శిక్షించాలనుకోవడం నేరం. కుళ్ళిపోయింది సమాజం, దుర్గా, కుళ్ళిపోయింది. కూడు తినమంటున్నావా నన్ను? నువ్వు పెట్టే మంచినీళ్లలో నాకు కనబడేది సుబ్బారావు లాంటి ఎంతో మంది కన్నీళ్లు, నువ్వు పెట్టే కంచంలో నాకు కనబడేది మెతుకులు కాదు. చచ్చే ముందు దీనంగా అమాయకంగా కనబడ్డ మహాలక్ష్మి మోహం. చెప్పు, ఇప్పుడు కూడా తినమంటావా? నాకు డ్యూటీయే ప్రాణం అని తెలిసి కూడా తప్పు పట్టాడా జడ్జి గారు? రాయుడు బెదిరిస్తే వృత్తికి ద్రోహం చేసి తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడా డాక్టర్? ఇంకొకడు డబ్బులు ఇస్తే అమ్ముడు పోయాడా లాయర్? మై ఫాల్ట్. సారీ దుర్గా, సారీ.
ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి పోంచి ప్లీజ్ ప్లీజ్. కొంచెం సేపు నన్ను ఒంటరిగా వదిలే, నన్ను ఒంటరిగా వదిలే. సార్ ఇదిగోండి సార్ నా రెసిగ్నేషన్ లెటర్. ఎందుకు? ఎందుకేమిటి సార్, బంగారం లాంటి నా కూతుర్ని పాడు చేసి దాని చావుకు కారణమైన వాళ్ళని డ్యూటీలో ఉండి కూడా నేనేమీ చేయలేకపోయాను. కన్న కూతుర్నే కాపాడుకోలేని కాకి చొక్కా పోలీసు బెల్ట్ తొక్కలో తుపాకీ నాకెందుకు సార్? ఎందుకు చేయాలి సార్ నేను డ్యూటీ? నేను బతకడం కోసమా? నాకు బతకాలని లేదు. నా భార్యను బతికించుకోవడం కోసమా? కూతురు ఎప్పుడైతే పోయిందో అప్పుడే అది బతుకున్న శవం అయిపోయింది. కన్న కూతుర్ని చంపేస్తే కూడా ఏం పేకలేకపోయాడు ఈ పిచ్చి పోలీసుడని వెకిలిగా నవ్వుకునే అవకాశం జనానికి ఇచ్చి డిపార్ట్మెంట్ చీఫ్ చేసి పోలీసులు బఫోన్ చేయడం నాకు ఇష్టం లేదు సార్. సార్, కూతుర్ని చంపుకుని బతికే ధైర్యం నాకున్నా మనసు చంపుకుని డ్యూటీ చేసే ఓపిక నాకు లేదు సార్. నేను చెయ్యలేను సార్ ఈ డ్యూటీ, నాకు వద్దు సార్. సుబ్బారావు ఏం మాట్లాడుతున్నారు? తప్పు చేసిన వాడి శిక్ష పడలేదని రిజైన్ చేస్తారా? సుడిగాలికి భయపడి దీపాలు ఆరిపోవచ్చు గాని నక్షత్రాలు ఆరిపోవు. మనం నక్షత్రాలు లాంటి వాళ్ళమనే వాటిని మన జబ్బకు పెట్టారు. నీకు న్యాయం జరుగుతుంది. ఎప్పుడు ఎలా అనేది నేను చెప్పను, చేసి చూపిస్తా. నా మీద నమ్మకం ఉంటే ఆ లెటర్ చించెళ్ళండి, లేదా అక్కడ ఉంచెళ్ళండి. హలో సార్, ఇక్కడ మార్కెట్ యార్డ్ లో రైడ్ మనుషులు వచ్చి దొమ్మి చేస్తున్నారు సార్. అంతా గొడవగా ఉంది. మీరు వెంటనే బయలుదేరి రావాలి సార్. వస్తున్నాను. శివాజీ, మా చిన్న పని నమ్మించి మోసం చేస్తావరా? నిన్ను కథం చేయడానికే ఫోన్ చేసి పిలిపించిన. ఇలా మా చేతులు అయిపోయాను. దేవుడా, ప్రసన్నాంజనేయ శ్రీ ఆంజనేయ, ప్రసన్నాంజనేయ శ్రీ ఆంజనేయ, ప్రసన్నాంజనేయ శ్రీ ఆంజనేయ, ప్రసన్నాంజనేయ శ్రీ హలో, స్టార్ట్ ఇమీడియట్లీ. ఆగలే ఎక్కడ
శివాజీ సార్ రైట్. హలో. ఎవడొచ్చినా వదిలేదు లేదు. ఓకే సార్. తోసేయండి లోపల. ఎస్పీ ఎస్పీ ఆపండి. ఇంతమంది కళ్ళ ముందు ఒక పోలీస్ ఆఫీసర్ను చంపబోతుంటే ఒక్కడికి చేతులు రాలేదు ఆపడానికి. ఏం ఆపుతాం సార్, వాళ్ళకి అడ్డొస్తే కత్తులతో పొడి చంపేస్తారు సార్. ఏంట్రా చంపేది? రేయ్, మేం మనుషులం కదా, మమ్మల్ని పొడిస్తే దిగవా కత్తులు? పోలీసోడు పోయినా పర్వాలేదు, మీరు మాత్రం బాగుండాలి. ఇంట్లో కూరలో కొంచెం ఉప్పు తక్కువ వేస్తేనే పెళ్ళాన్ని కొడతారు, మార్కులు తక్కువ వస్తే పిల్లల్ని కొడతారు, ఆస్తి సరిగ్గా పంచలేదని తల్లిదండ్రులు కొడతారు. రౌడీల మ్యాటర్కి వస్తే మాత్రం ప్యాంట్లు తడుపుకుంటారు. రేపటి నుంచి రౌడీ అనే వాడి మీద మీరు తిరగబడకపోతే కొట్టేది వాళ్ళని కాదు, మిమ్మల్ని స్టేషన్లో పెట్టి బట్టలిప్పి మీ ఆడవాళ్లతోటి వాతలు పెట్టిస్తా. ఆ రోజు కోర్టులో ఏం కూశారా? మళ్ళీ చెప్పాలా? నడి రోడ్లో పెట్టి ఏం చేస్తావు? శివాజీ, మళ్ళీ దెబ్బకు దెబ్బ తీసుకుంటాను రా. నిన్ను నడి రోడ్లో వేసేయకపోతే మేము రైలు మనుషులమే కాదురా. నిన్నే కాదు, నీ పెళ్ళాన్ని నీ కుటుంబాన్ని ఏం చేస్తాం? పోలీసుడికే చెయ్యి చూపిస్తావరా? కండిషన్ ఏంటి డాక్టర్ గారు? తలకు తగిలిన బలమైన గాయం వలన సబ్ కన్జెక్టివ్ హెమరైజ్ అయింది. 24 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టాలి, తర్వాతే ఏమైనా చెప్పగలం. డాక్టర్ గారు, వాళ్ళకి అన్యాయం జరగడానికి వీల్లేదు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అలాగే సార్, వాళ్ళు నన్ను ఎన్నైనా పడతాను సార్, ఎందుకంటే నేను వాళ్ళు ఉప్పుతున్నాను. వాళ్ళు మిమ్మల్ని మేడం అన్నారు సార్, నేను తట్టుకోలేకపోయాను సార్. శివాజీ, షట్ అప్. సార్ సార్, నేను చంపడానికి ధైర్యం లేని వాడు కొడతాడు, కొట్టడం కూడా చేతకాని వాడు తిడతాడు. నా ముందు తిట్టే ధైర్యం లేని వాడిని నువ్వు కొట్టడం ఏంటి? నాన్ సెన్స్. సార్ సారీ. సారీ అంటే సరిపెట్టుకునే తప్పు కాదు నువ్వు చేసింది. రేపు ఆఫీస్కి వచ్చి కనబడు. శివాజీని తీసేస్తారా సార్? నేను అతన్ని తిట్టింది తీసేయడానికి కాదు, వాళ్ళను ఫుల్గా తీసేయడం చేతకానందుకు. జ్వరం తగ్గిందా? భోంచేసావా? మాట్లాడుతుంటే సమాధానం చెప్పే.